कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोधमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారి పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురుబంధువులందరికీ కూడా హరికి ఓం చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు జ్ఞానయోగంలో 24వ శ్లోకంలో మనం ఉన్నాం. అయితే ఇందులో మీరు ఈ శ్లోకాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో పూర్తి అద్వైత సిద్ధాంతాన్ని స్వామి ప్రతిపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, కార్యము కారణము రెండు ఉంటాయి. కార్యము కారణం. ఇక్కడికి మనం ఏ కార్యం మీద వచ్చాము? జ్ఞాన సముపార్జన కదా. అయితే ఇప్పుడు కుండ ఉంది, అది కార్యం చెయ్యబడింది. ఇక్కడికి మనం వచ్చాం, రావడం కార్యం, కారణము జ్ఞానం. అర్థమైందా? అదే విధంగా కుండ ఉన్నది, అది చెయ్యబడినది, చేసేసారు, అది కార్యం. దానికి కారణం ఏంటి? ఆ కుండ చేయడానికి గల కారణం ఏమిటి? నీళ్లు తాగడానికి అనకండి దయచేసి. అది ఉపయోగం వేరు, కారణం వేరు. కుండకి మూల కారణము ఏదైతే ఉందో అది మట్టి కదా. ఆభరణాలు ఉన్నాయి, రకరకాల ఆభరణాలు మీరు అందరూ వేసుకుంటూ ఉంటారు చక్కగా. అవన్నీ కూడా కార్యాలు. కారణము బంగారం. మీకు అన్ని తెలుసు, నాకు తెలుసు. అయితే సమాజంలో కార్యము కారణము ప్రయోజనం. ప్రయోజనము పక్కన పెట్టండి. ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, మర్చెంట్, గోల్డ్ మర్చెంట్, బంగారం వ్యాపారం చేసుకునే ఆయన బంగారం తెస్తాడు అమ్మడానికి. తెచ్చినప్పుడు ఆ సేల్స్ ఎవరైతే చేస్తారో, అమ్మకాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందులో సేల్స్ బాయ్స్ అంటారు కదా,
వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ లెక్క ప్రకారం ఇస్తారంటే, నేను ఇన్ని గొలుసులు తెచ్చాను, ఇన్ని గాజులు తెచ్చాను, ఇన్ని దుద్దులు తెచ్చాను అని విడివిడిగా లెక్కలు కట్టి ఇస్తాడు అమ్మమ్మని. తను మాత్రం క్యాష్ దాంట్లో కూర్చుంటాడు కదా. అయితే కొట్టు కట్టేసిన తర్వాత లెక్కలు విడివిడిగా అడగడం, ఎంత బంగారం అమ్మాము అనే దాని మీదే లెక్క తేలుతుంది కదా. అంటే కారణం మీద, అంటే ఒక జ్ఞాని, అంటే జ్ఞాని అన్నప్పుడు దానికి ఏది ఆధారమై ఉంటాడో ఎలా చూస్తాడంటే మూలానికి వెళ్ళి చూస్తాడు. కుండలు అమ్ముకునేవాడు ఉన్నాడు, ఎంత మట్టి మనం కుండలు తయారు చేసాము, రేపటికి ఇంకా ఎంత మట్టి ఉంది, ఇలా చూస్తాడు. బంగారం అమ్ముకునేవాడు, ఎంత బంగారం మనం సేల్స్ చేసాం, ఇన్ని గ్రాములు సేల్స్ చేసాం ఇవాళ అని లెక్క వేస్తాడు. అయితే ఇక్కడ కారణం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము? బంగారము అంటే నగ ఉన్నది, వస్తువు, మైక్ ఉన్నది, పువ్వు ఉన్నది, పుస్తకం ఉన్నది, ఆ కుర్చీ ఉన్నది, మీరున్నారు, మీ చేతిలో పుస్తకాలు ఉన్నవి, మీరు వింటున్నారు, అవునా? ఇవన్నీ ఉన్నది 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 అని చెప్తున్నాను కదా మీకు. ఈ అన్నిటిలో మారనిది ఒకటి ఉంది. వస్తువులు మారుతున్నాయి. పుస్తకం ఉంది అన్నాను, పెన్ ఉంది అన్నాను, మైక్ ఉంది అన్నాను, కుర్చీ ఉంది అన్నాను, టేబుల్ ఉంది అన్నాను. వస్తువులన్నీ మారుతున్నాయి. అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నాను. మారనిది ఏదో ఉంది, అదేంటి? మనస్సు కాదు. అంటే మారనిది ఏదైతే ఉందో ఉంది అంటున్నాను కదా. ఉన్నది ఇదే, మీరు జాగ్రత్తగా ఉన్నదే అది కదా. ఉంది, మారనిదేదో అది ఉంది. మీరు ఏం కంగారు పడకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మారనిది ఏదైతే ఉందో అది ఉంది అంటే పెద్దవాళ్ళు అంటారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు, అవును కదా. ఆ బ్రహ్మ సత్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఉంది అంటారు. ఆ మిథ్య అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది తీసేసి ఇంకోటి పెడతా, ఇది తీసేస్తే ఇంకోటి వచ్చింది అనుకోండి, అది ఉంది, ఇది ఉంది. ఉన్నది అనేది సత్యము. ఈ నామరూపాలన్నీ కూడా మిథ్య, అసత్యాలు. అర్థమైందా? అంటే బంగారం అనేది సత్యము, ఎప్పటికీ ఉంటుంది. నాకు ఈ నగ వద్దండి అన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఆ బగబగ మండి దాంట్లో పోసేస్తాడు. అవి నగ పోయింది కానీ బంగారం ఉంది కదా. అంటే ఎప్పటికీ మారనిది బంగారము, ఎప్పుడు మారుతూ ఉండేది నామరూపాలు. అర్థమైందా? ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలట. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. తరందం అందరికీ తెలిసిన శ్లోకం, ఎప్పుడు మన నోట్లో నానే శ్లోకం ఇది, ఎప్పుడు మనం మననం చేసుకునే శ్లోకం. ఈ శ్లోకము మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కానీ దీంట్లో ఉన్న రహస్యాన్ని ఈ రోజు మనం పట్టుకోవాలి. చూద్దాం, చెప్పండి. శ్రీ భగవాను వచ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ భగవంతుడు ఇస్తున్నాడు. భగవద్గీత సంసారం చేసుకునే వాళ్ళక, సన్యాసం చేసుకునే వాళ్ళక, సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళక? సన్యాసులు అంటే సిద్ధి పొందిన వాళ్ళ, సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మూడులా? అంటే ఇక్కడ మనం మనం ఏ విషయాన్ని తెలుసుకున్నా ఒక స్పష్టంగా తెలుసుకోవాలి. సన్యాసాశ్రమం అనేది ఒక దారి, గృహస్థాశ్రమం అనేది ఒక దారి, వానప్రస్థాశ్రమం అనేది ఒక దారి. దేనికి దారి? ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒక దారి. ఆ బాటలో గృహస్థాశ్రమంలో ఉన్న సిద్ధి పొందిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు, సన్యాసాశ్రమంలో ఉండి మహానుభావులు ఉన్నారు,
ఏమీ తీసుకోకుండా రమణ మహర్షి లాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఈ ఆశ్రమం గొప్ప, ఈ ఆశ్రమం చెడ్డ, ఇది తక్కువ, అది అది పెద్దది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నీ కూడా దారులే. ఏ దారికి ఏది సులువుగా ఉంటుందో ఆ దారిని మనం వెళ్ళడమే. ఏ దారిలో వెళ్తే ఆ దారిని మనం ధర్మంగా వెళ్ళడం అని మనం అలవాటు చేసుకోవాలి. ఈ దారి బాగుందా, వెళ్ళు. ఇందులో నువ్వు వెళ్ళగలవా, వెళ్ళు. నువ్వు ధర్మంగా వెళ్ళు. నిజం చెప్పాలంటే సన్యాసాశ్రమం దారిలో నువ్వు భగవంతుని చేరుకుంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. గృహస్థాశ్రమం గుండా నువ్వు వెళితే చాలా జాగ్రత్తగా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. ఈజీ ఈజీ ఈజీ, వెరీ ఈజీ. ఎందుకంటే కోటలో ఉన్న రాజుగారు అనేదో సినిమా వచ్చిందమ్మా. ఆ సినిమా, అందులో రవితేజ హీరో అనమాట. నేను కూడా చూసా సినిమా. ఎలా ఉందండి, నేను మధ్యలో కొంచెం చిన్న బిట్టు చూశాను. వీడి పిల్లలు చూస్తున్నారు అనమాట. ఒక యాక్షన్ మూవీలా ఉంది. బయట చాలా మంది దొంగలు ఉన్నారు. వీడు బయటకు వస్తే కాల్ చేద్దామని చూస్తున్నారు. లోపల ఉన్న వాడికి తెలిసిపోయింది, అందరూ చుట్టుముట్టేశారన్న విషయం. తెలిసిపోతే ఈ ఊసలు ఉంటాయి కదా, కిటికీ ఊసలు, తలుపు బయట గేటు ఊసలు, అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాడు. అయితే కాసేపటికి ఈ లోపల ఉన్న హీరో ఏం చేశాడంటే ఒక బటన్ నొక్కాడు. ఆ బటన్ నొక్కితే ఈ ఊసలన్నీ కూడా పడుకున్నాయి. అవి ఇంటికి తీరా మోసి చూస్తే అవి ఊసలు కాదు, బుల్లెట్ పైప్స్ అంట. అది ఎక్కడో మూల ఉంచుని అవన్నీ పేల్చేశాడు. మొత్తం అందరూ కూడా చచ్చిపోయారు. బయట ఉన్న వాడికి ఎక్కడి నుంచి కాలుతున్నాడో అర్థం కావట్లేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. వాడిని కలుద్దామంటే పట్టుకోవాలి కదా. లోపల ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? లోపల ఉన్నవాడు ఎక్కడి నుంచి ఉన్నాడో, ఎలా కాలుస్తున్నాడో, ఏ బుల్లెట్ లో తెలియదు, ఏ తుపాకీలో తెలియట్లేదు, అన్ని పేల్చేస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కథ ఎందుకు చెప్పానంటే మీకు బాగా గృహస్థాశ్రమంలో కూడా మన సాధన చేసేటప్పుడు ఆ కోట లోపల ఉన్నవాడు యుద్ధం చేస్తే ఎంత సునాయాసంగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది. అలా కాదని చెప్పి మనం ఇంకోలా చేస్తే బయట ఉన్న దుండగుల్లా అయిపోతాం. అంటే వాడికి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మనకి తక్కువ ఉంటాయి. మనం హాయిగా చేయొచ్చు అనమాట యుద్ధం. అది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే బ్రహ్మ అర్పణం. బ్రహ్మ అర్పణం అంటే ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు ఎక్కువ చేసేవారు కదా, అందుకని కృష్ణ పరమాత్మ ఈ ఉపమానం తీసుకుని ఉండొచ్చు గాక. ఒక జ్ఞాని యొక్క లక్షణం అంటే జ్ఞాని ఎలా ఉండాలో చెప్తున్నారు కదా. అలా ఉండాలి అంటే మనం అలా ఉండమని చెప్పడం, అలా ఉండడానికి మనసుని పరిపక్వత చేసుకోమని చెప్పడం అన్నమాట. అందుకని భగవానుడు ఏమంటున్నాడంటే బ్రహ్మ అర్పణం అంటున్నాడు. బ్రహ్మార్పణం అన్నాడు. అంటే ఏదైతే అర్పణము, హోమం చేసినప్పుడు ఏం చేస్తారు? 4 పలకలుగా హోమగుండం ఏర్పాటు చేసి అర్పణము అంటే శృక్కు శ్రోము అంటారు. హోమానికి ఉపయోగించే సాధనాలు అనమాట. శృక్ అంటే ఆ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అందులో వేస్తారనమాట. అది చెక్కతో ఉంటది, గరిటి టైప్ లో, గరిటిలా ఉంటది, గరిటే చెక్కది శృక్. సోము అంటే మంత్రంతో చేస్తారు, అంటే సాధనం. చూడండి, మంత్రం అంటే ఎలా ఉంటుందంటే ఓం ఇంద్రాయ స్వాహ అంటే యజ్ఞానికి వాడే మంత్రం. ఇంద్రం ఇదం ఇంద్రం మమ అని చెప్పి చేస్తారు. అయితే ఈ శృక్కు సోము అంటే మంత్రం వల్ల వాడే సాధనము గాని, ఆ నెయ్యి వేసే సాధన ప్రక్రియ వాడే సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ మొదటి నుంచి తీసుకొస్తున్నాడు. ఏమనంటే అది బ్రహ్మముగా భావించు. అర్థమైంది? ఆ యజ్ఞానికి వాడే ఇంద్రాయ ఇదం నా మమ అంటాడు మంత్రంలో. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నా మమ, ఇది ఇంద్రుడికి చెందినది, నాది కాదు అని చెప్పడం అన్నమాట మంత్రం యొక్క పరమ అర్థం. అయితే ఏది ఇంద్రుడికి చెందింది? ఆ మంత్రంతో మంత్రం వల్ల వాడేది ఆ గరిటి ఏదైతే ఉందో అది
రెండు బ్రహ్మమే అంటున్నాడు. బ్రహ్మార్పణం అంటున్నాడు. అది బ్రహ్మముగా నువ్వు చూడగలగాలి ఫస్ట్. మొట్టమొదట బ్రహ్మ అర్పణం. బ్రహ్మ హవిహి అంటే అవిస్సు అంటే ధృతం. అందులో వేసే అన్నము గాని, నెయ్యి గాని, కొబ్బరికాయలు గాని, చూడండి లక్ష్మీదేవి పూజ అనుకోండి, బోళ్ళు కలువపూలు వేస్తారు కదా. అలా ఏ దేవతకి ఇష్టమైనవి ఆ అవిస్సు రూపంలో వేసే పదార్థం ఏదైతే ఉందో అది బ్రహ్మముగా నువ్వు అనుకో. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ. అది ఎందులో పోస్తున్నావు నువ్వు? ఈ మంత్రం ద్వారా వేసే ధృతం ఏదైతే ఉందో దాన్ని ఎందులో పోస్తున్నావు? అగ్ని అందు. బ్రహ్మాగ్నౌ. అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మము బ్రహ్మము అంటున్నారు. ఈ 4 తలలో చతుర్బ్రహ్మ గారు కాదు. బ్రహ్మము అంటే పరబ్రహ్మము, సచ్చితానందము, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుందో వేదము ఆ బ్రహ్మం అన్నమాట. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మణ అంటే చేయువాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? కర్త. ఎవరైతే ఆ హోమగుండం దగ్గర ఉండి ఈ ప్రక్రియ అంతా చేస్తున్నాడో బ్రహ్మణ అంటే యజమాని. బ్రహ్మణ అతను కూడా బ్రహ్మమేనట. బ్రహ్మణాహుతం అతను హృతం అంటే ఆ ప్రక్రియ చేసే అతను కూడా బ్రహ్మమే. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినాం. బ్రహ్మ కర్మ సమాధినం. బ్రహ్మ వతైన గంధవ్యం ఏదైతే ఈ ప్రక్రియ చేస్తున్నాడో బ్రహ్మైవ వతేయ గంధవ్యం ఆ ప్రక్రియలో వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం వల్ల వచ్చే ఫలితము కూడా బ్రహ్మమే. గంధవ్యము అంటే ఫలితము. యజ్ఞం వల్ల వచ్చే ఫలితము గంధవ్యం ఏనా బ్రహ్మ. బ్రహ్మై వతేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినాం. ఈ కర్మ యందు బ్రహ్మగా ఉన్నది ఏదైతే ఉంటుందో, ఫలితం ఏదైతే వస్తుందో అతను చేసినప్పుడు కూడా సర్వం బ్రహ్మము అన్న త్రికరణ శుద్ధితో చేస్తారు కదా, అప్పుడు ఆయనకు వచ్చేది కూడా బ్రహ్మమే. సమాధిన బ్రహ్మకు సమానంగా ఉన్నటువంటిది ఆయనకి వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? అంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ చూడండి, అక్కడ యజ్ఞయాగాదుల సమయం కాబట్టి ఈ ఉదాహరణ ఉపమానంగా చెప్పుకుని భగవంతుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. అయితే ఈ విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేవగానే చేసే పని ఏంటి? చేసే పని వంట చేయడం. అంతా బ్రహ్మమే అంటున్నాడు కదా. అంతా బ్రహ్మమే అన్న ఎరుక వచ్చినప్పుడు ఈ ఏదైతే కర్మలు చేస్తున్నారో ఆ కర్మ చేసే వ్యక్తి ఏనాడైనా ఎవరినన్నా ఇబ్బంది పెడతాడా? సర్వం బ్రహ్మమే కదా. అంటే వీడికి ఎలా ఉంటుందంటే మొత్తం ఉన్నది బ్రహ్మమే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఎరుక కలుగుతుంది. అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేస్తాడు. అది తెలుసుకుని చెయ్యాలి. అందుకని ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి వంట చేయమనడానికి కారణం ఏంటి? ఇదే కారణం. అప్పుడు బ్రహ్మం ఏమైపోయిందంటే బ్రహ్మార్పణం అంటే వంట చెయ్యాలి అంటే దాని ముందు సాధనం ఏంటి? మార్చండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దీని ఒకసారి వెనక్కి రండి. సాధనం ఏంటి? ఇప్పుడు సంగతి ఏముంది? పొయ్యనా అంటారు మీరు, స్టవ్ ఏదో ఒకటి. బ్రహ్మార్పణం అక్కడ ఏంటి? పొయ్య. ఆ పొయ్య ఎంత నీట్ గా ఉండాలి? ముందు ఆ బ్రహ్మ అర్పణం ఏదైతే ఉందో పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మము కదా, అది శుచిగా ఉండాలి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి. ఆ యజ్ఞమునందు పోసే హవిస్సు అంటే ఏదైతే ఉందో పదార్థములు, మనం వండే పదార్థములు ఏవైతే ఉన్నాయో, భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది హవిస్సు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ. అగ్నం అంటే ఆ వండబడే పదార్థం ఏవైతే ఉందో అది ప్రసాదం అవ్వాలంటే దానికి ఉపయోగపడే అగ్ని ఉన్న సాధక మూల పదార్థం ఏదైతే ఉందో అది బ్రహ్మము. అర్థమైందా?
ఎప్పుడో యజ్ఞం చేశారు కాబట్టి ఈ ఉపమానం భగవంతుడు చెప్పేశాడండి, ఇప్పుడు ఏం అలా కుదరదని అనడానికి లేదు. ప్రతిదీ కూడా అందుకనే ఇది భగవద్గీత ఎప్పటికీ కూడా సనాతనం ఎందుకయిందంటే, సనాతనము అంటే నిత్యనూతనం, అది ఎప్పుడూ మార్పు ఉండదు. అప్పుడు కాబట్టి మనకు వచ్చిందండి, ఇప్పుడు ఇది వర్తించదని అనడానికి లేదు. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే యజ్ఞమే. దాని గురించి ముందుకు వెళ్లే శ్లోకాల్లో 12 రకాల యజ్ఞాల గురించి మాట్లాడతాడు భగవానుడు. అందుకని వినడము కూడా యజ్ఞమే, తినడం కూడా యజ్ఞమే అంటాడు. ఆ యజ్ఞం ఎలా చేయాలో ముందుకు వెళ్లే శ్లోకాల్లో తెలుసుకుందాము. ఇక్కడ ఈ శ్లోకం ఏదైతే ఉందో బ్రహ్మార్పణ శ్లోకము, దీన్ని పూర్తిగా మనము ఇంజెక్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఏది మనం నేర్చుకున్నా దాని నుంచి స్పష్టమైన నిర్ధారణ మనకి ముందు ఉండాలి. అలా స్పష్టత ఉన్నప్పుడే మనం దాన్ని అనుసరించగలం. ఆ స్పష్టత లేదనుకోండి, మనం దాన్ని ఎప్పటికీ అనుసరించలేము, వేరే వాళ్ళకి చెప్పలేము. మనం ఎప్పుడు మననం అవుతున్నది అంటే, ముందు మనకి శ్రవణం బాగా అయినప్పుడే అది మననం అవుతుంది. ఆ మననం అవ్వాలంటే ఈ బ్రహ్మార్పణ శ్లోకం దేని గురించి చెప్తున్నాడంటే, యజ్ఞయాగాల గురించి చెప్పినప్పటికీ కూడా మనం చేసే ప్రతి పని యజ్ఞమే. ఇప్పుడు చూడండి, మనం ఏదో వంట గురించి ప్రసాదం గురించి చెప్పుకున్నాం. కొంచెం బయటకు వస్తే మనం దేవుడి గదిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చేస్తారు? మీరు వెళ్ళగానే ఆసనం వేసుకుంటారు. బ్రహ్మార్పణం. అర్పణం అంటే మనం ఏవైతే సరంజామా వాడుతున్నామో, బాహ్యంలో వాడుతున్నామో, ఉద్ధరణి కానివ్వండి, ప్రమిదులు కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ఏదైనా సరే అది అర్పణము. ఇంత మనం చెప్తాం కదా, సృక్కు శ్రవం అని. అవి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బ్రహ్మార్పణం. తర్వాత వాడే వస్తువులన్నీ కూడా అవి కూడా బ్రహ్మమే, వాడబడేది బ్రహ్మమే, ఇచ్చేది బ్రహ్మానికే, ఆ యజమాని బ్రహ్మమే. అన్ని కూడా ఏకం సత్ బహుదా వదంతి అన్నట్టుగా ఒకే అద్వైత సిద్ధాంతం గురించి భగవానుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకే అద్వైతాన్ని గురించి ఇక్కడ స్వామి నిర్ధారణ చేస్తున్నాడు అనమాట. అయితే ఇదంతా బానే ఉందండి, మరి దీన్ని ఎలా యజ్ఞ రూపంలో తీసుకొచ్చారు కాబట్టి మధ్యాహ్నం ఒక యజ్ఞం చేస్తాం మనం. మధ్యాహ్నం చేసే యజ్ఞం ఏంటి? అప్పుడు కూడా ఈ శ్లోకం చెప్తారు కదా. అందుకనే మనుస్మృతిలో ఒక మాట అంటారు, ఏమనంటే అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర అంటారు మనువు. ఏమనంటే అన్నం బ్రహ్మమట. అన్నము అంటే ఇక్కడ తినేది ఏది? అన్నము అంటే రైస్ కాదు. మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే మనం తింటున్నామో అది బ్రహ్మము. అది కడుపుకే కాదు, కంటితో మనం చూసేది అంటే అనుభవించేది, చెవితో మనం వినేది అంటే చెవితో అనుభవిస్తున్నాం, శరీరంతో అనుభవిస్తున్నాం, స్పర్శ ద్వారా, చెవి ద్వారా దృష్టి కోణం చూస్తున్నాం. అంటే ఈ దృష్టికి అతీతమైన దృక్ ఒకటి ఉంది కదా, దృక్కు దృష్టి అంటారు. ఆ దృష్టికి వెనకాల ఉన్న శక్తి చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మము అని చెప్పడం కోసం అని ఏమన్నారంటే అన్నం బ్రహ్మ అన్నారు, రసో విష్ణువు అన్నారు. రసో విష్ణువు అంటే ఏదైతే ద్రవ పదార్థాలు అయ్యే ఉంటాయో అది విష్ణువు. అంటే మళ్ళీ మీరు చతుర్భుజుడు పావు మీద పడుకుంటాడు ఇలా ఆలోచించకూడదు. విష్ణువు అంటే మనలో అంతర్యామిగా ఉండి వ్యాపించి ఉన్నవాడు, సారభూతమైన వాడు, చైతన్య స్వరూపమైనటువంటి విష్ణువు. అన్నం బ్రహ్మ రసో విష్ణువు భోక్తాదేవో మహేశ్వర. ఆ భోజనం చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మహేశ్వరుడయ్యా అని చెప్తే అంటున్నారు అనమాట. అదే విషయాన్ని ఇక్కడ నిర్ధారణ మనం చేసుకుంటాం. ఏమని? మళ్ళీ చదవాలి మీరు. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అన్నప్పుడు మళ్ళీ అక్కడ కూర్చుంటారు. అక్కడ వేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆకుతో సహా అన్ని కూడా అర్పణం. ఎవరికి? బ్రహ్మకి. అది అంటే మనం చూసే వస్తువు ప్రతిదీ బ్రహ్మమే. అందులో ఉన్న ఆహార పదార్థాలు అన్ని కూడా పరబ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అన్నారు. అంటే అవి మళ్ళీ పుచ్చుకుంటాం. ఎందులోకి? బ్రహ్మాగ్నౌ. ఆ అగ్ని ఎక్కడ ఉంది? మన ఉదరంలో జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్నికి ఈ హవిస్సుని మనము వేస్తాము. బ్రహ్మైవతేన గంధవ్యం. ఇవన్నీ మళ్ళీ ఏమవుతుంది? బ్రహ్మముగా మనలోనే మళ్ళీ
సప్త ధాతువులుగా తయారవుతుందా? బ్రహ్మైవతేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినం. వాడు మళ్ళీ తిరిగేమైపోతుంది ఆహారం? చర్మ, అది మలముగా, రక్తముగా, మాంసముగా, మజ్జగా, మళ్ళీ బుద్ధిగా, మనసుగా తయారైపోతుందా? దీనికది సపరేట్ గా అలా ఉండిపోతుందా? ఆకుకూరలు తింటే పక్కన సరే స్టడెంట్ గా ఉండిపోతున్నాయా? అలా ఉండట్లేదు. మన శరీరానికి అనుగుణంగా మాంసం మనలో ఏవేవి అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలకు అనుగుణంగా అదంతా కూడా మారిపోతుంది కదా. చూడండి, సముద్రంలో అలలు వచ్చాయి అనుకోండి, మళ్ళీ అలలు ఎగిసిపడి మళ్ళీ సముద్రంలో ఎలా విలీనం అయిపోతున్నాయో మన సమాజంలో చేసే ప్రతి కర్మ కూడా అది బ్రహ్మమునందు విలీనం అయిపోయేలాగా జ్ఞాని యొక్క దృష్టి ఉండాలి. జ్ఞాని యొక్క బుద్ధి అలవరుచుకోవాలి అంటే ఇది బ్రహ్మం, ఇది బ్రహ్మం. ఇందాక మనం చెప్పాం కదా, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇదంతా ఉన్నది ఒక్కటే ఉన్నది అన్న భావనతో మనం ఈ బ్రహ్మార్పణము అనే భావన కలిగి ఉండాలి. అలా అలవాటు చేసుకుంటూ ఉండాలి. మనసుకి ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. చూడండి, ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనుకోండి, బయటికి వెళ్ళడం అలవాటు చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళని. ఈ బుద్ధి అనే దానికి కూడా, ఈ మనసు అనే దానికి కూడా ఈ బ్రహ్మాన్ని అలవాటు చేస్తూ ఉండాలట. ఈ బ్రహ్మం ఎక్కడ ఉందయ్యా? నువ్వు చేసే ప్రతి పనిలోనే ఉన్నది. యజ్ఞమునందు హవిస్సుగా ఉన్నది, యజ్ఞమునందు అగ్నిగా ఉన్నది, చేస్తున్నవాడు యజమానిగా ఉన్నవాడు కూడా బ్రహ్మమే. ఎలా అయితే బంగారము నగలుగా మారినప్పటికీ కూడా అది ఏకస్వరూపం బంగారమే అయినట్టుగా ఈ ప్రకృతిలో అనేక విద్యా పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నది బ్రహ్మమే అన్న ఎరుక మనసుకి అలవాటు చేయాలి. ఇది జ్ఞాని యొక్క లక్షణం అంటున్నాడే గాని ఇది జ్ఞాని కాబట్టి చేయగలండి, మనం ఎక్కడ చేస్తామని అనుకోకూడదు. మనని కూడా ఇలా ఉండమని చెప్తున్నాడు. అందుకనే ఈ విషయాన్ని పెట్టుకొని అన్నమాచార్యులు వారు ఏమన్నారంటే, ఇది ఎందుకన్నారన్నమాట? చూడండి, మీకు ఇందా చెప్పాను, ఆకలి ఉన్నది కదా. ఆకలి ఎవరికి ఉన్నది? ఆకలి ఉన్నది, నిద్ర ఉన్నది, జాగృతావస్థ ఉన్నది, స్వప్నావస్థ ఉన్నది, సుషుప్తావస్థ ఉన్నది, తుర్యావస్థ ఉన్నది అనకండి దయచేసి. తుర్యావస్థ అందరికీ ఎందుకు ఉంటుంది కదా. ఈ ఉన్నది ఉంది అనేది మారలేదు కదా. మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. ఉన్నది ఎలా ఉంది అది ఉంది, పువ్వు ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటున్నాను కదా. ఆకలి ఉంది, నిద్ర ఉంది, అన్ని ఉన్నాయి అంటున్నాను కదా. ఉంది అనేది ఎలా మారలేదో ఉండనేది ఏదైతే ఉందో అది మారుతుంది కదా, అది బ్రహ్మం. అందుకని ఆయన ఏమన్నారంటే, బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, నిండాల రాజు నిద్రించు నిద్రయు ఒకటే, కడలి సునకము మీద కాయు ఎండ ఒకటే అంటేనే బ్రహ్మ ఒక్కటే అంటున్నారు. అంటే అక్కడ ఉన్నది ఏది అంటే ఉపాధులు వేరైనప్పటికీ ఆకలి అనేది ఒక్కటే. ఆకలి అనేది ఉన్నది అంటే సత్య వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఉంది అంటారు. ఇక్కడ మనము వేదము గురించి గాని అద్వైత సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఉన్నది ఏంటి? అది సత్యము, నామరూపాలు మిథ్య అన్నది క్లారిటీగా చెప్తున్నాడు. అంతే, దీని గురించి మనం తల పీకేసుకునేదంతగా ఏముండదు. ఏమున్నది మళ్ళీ చూడండి, ఇగో ఇక్కడ అక్కడ కుక్క ఉన్నది, కుక్కకి ఆకలి అనేది ఉందా? మనకి ఆ ఉన్నదేదో అది సత్యం అంటున్నాను. మీకు అర్థమైందా? ఉపాధులు అనేవి, నామరూపాలు అనేవి విద్య, అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను సత్యమా? చెప్పండి. నేను సత్యమే అయినప్పటికీ కూడా నాలో ఉన్న ఆత్మ మాత్రమే సత్యము. నేను విద్య. ఇవాళ ఉన్నాను, మీరు రేపు ఏమో చెప్పలేం కదా. అందుకని మనము ఏదైతే ఉందో అది మిథ్య, మనలో ఉన్న ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో అది సత్యము. మనలోనే కాదు, బయట ఉన్న పశుపక్షాదుల్లో ఉన్న ఆత్మ స్వరూపము కూడా సత్యమే. ఎలాగైతే కుండలో మట్టి సత్యము, నగలో బంగారం సత్యము, అర్థమవుతుందా?
ఇక్కడున్న అనేక జడ పదార్థాల్లో ఉన్నది ఏదో అది సత్యము, అది బ్రహ్మము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు ఏం చెయ్యాలి? ఆ జ్ఞాని అనుకుంటాడంటే అనుకోకూడదు. ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము అని నిరంతర సాధన చేస్తూ ఉండాలి. నిరంతర సాధన, నిరంతర తపన చేస్తూ ఉండాలి. అందుకని అంటారు అహం అహం బ్రహ్మాస్మి అంటారు. ఆ అహం బ్రహ్మాస్మిలో అహం తెలుసుకోవడమే నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్నమాట. ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం. వచ్చే వారం 12 యజ్ఞాల గురించి చెప్తున్నాడు. అంటే ఇది ఇలా ఉన్నది మనం చెప్పుకుంటున్నాం కదా. ఏమంటే అక్కడ కళ్ళకు కట్టినట్టుగా కుర్చీ కనిపెడుతుంది, కళ్ళకు కట్టినట్టుగా ఇది పుస్తకం కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టుగా ఇది కనిపిస్తుంది. మీరు విడివిడిగా బ్రహ్మం అనుకోమంటే ఎలా కుదురుతుందని ఇప్పుడు అనుకోవాలంటే చాలా కష్టం కదా. అలా ఎలా అనుకోవాలో మనకి 12 యజ్ఞాల ద్వారా చెప్పబోతున్నాడు స్వామి. 12 రకాల ఆలోచనలు, 12 రకాల సలహాలు ఇస్తున్నాడు. ఏ ఏ పుస్తకం ఇస్తుందండి ఇలాంటి సలహాలు ఎవరికైనా? మన భారతీయ సంస్కృతి తప్ప, మన హిందూ ధర్మం తప్ప ఎవ్వరికీ కూడా ఇటువంటి గ్రంథం లేదు. నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉంటేనే బాగుపడతావు అని చెప్పే ఏకైక గ్రంథం ఏదన్నా ఉందంటే మన భగవద్గీతే. ఏకైక మతం ఏదైనా ఉందంటే అది మన హిందూ మతమే. అలాంటి మతం ఎక్కడా లేదు, అటువంటి ధర్మము ఎక్కడా లేదు, ఇటువంటి బోధించే వాళ్ళు కూడా ఏకైక గురు స్వరూపం కూడా ఎవ్వరూ లేరు, ఇక రారు కూడా. అటువంటి గొప్ప ధర్మం మనది. కాబట్టి మనం ఒక్క శ్లోకం చెప్పుకోవడానికి ఒక విధంగా చెప్పాలంటే అవగొట్టేయచ్చు. 5 రోజుల్లో 6 రోజుల్లో జ్ఞానయోగం అవగొట్టేయచ్చు. కానీ అది మన ముఖ్య ఉద్దేశం కాదు, అది మన ఒక గురి కాదు కదా. మనం ఏదైతే చదువుకుంటున్నామో అది తెలుసుకొని అది మనను శ్రవణ మననాల ద్వారా నిధిగా మనం పెట్టుకుని నిధిధ్యాసం చేసుకోవడం మన ముఖ్య టార్గెట్ కదా. అందుకని వచ్చే వారం ఏం చెప్తాడంటే బ్రహ్మం అనుకోమన్నాడు కదా, ఎలా అనుకోవాలో చెప్తాడు. ఎలా అనుకోవాలో 12 రకాల ఉపయోగాలను భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి వచ్చే వారం తెలుసుకుందాం. హరి ఓం.